వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు వారాహి యాత్ర చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు మరో సంకల్పం తీసుకున్నారు. ఇవాళ తిరుపతిలో వారాహి సభ జరగనుంది. ఈ సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు అంకితం చేయనున్నట్లుగా పవన్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించడమే లక్ష్యంగా వారాహి సభను నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 14 నెలల క్రితం వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడు దానిని కేవలం ఉద్యమంగా ప్రారంభించలేదని, సమస్యలకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ప్రారంభించినట్లు తెలిపారు. వైసీపీ నిరంకుశ పాలనలో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ వారాహి ముందుకు కదిలిందన్నారు. న్యాయం కోసం పోరాడాలి అనే ధైర్యాన్ని, సంకల్పాన్ని వారాహి యాత్ర ప్రజల్లో కల్పించిందన్నారు పవన్. వారాహి కేవలం యాత్ర మాత్రమే కాదని మన రాష్ట్రాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలనే నిబద్ధతను సూచిస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు వారాహి యాత్ర చేపట్టినట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకే మరో సంకల్పం తీసుకున్నానన్నారు. ఇవాళ తిరుపతిలో వారాహి సభ జరగనుంది. ఈ సభా వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు పవన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్. అయితే ఆమెని మొత్తం మీద ఏదైతే నిన్న తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే వారాహి డిక్లరేషన్కి సంబంధించినటువంటి కార్డులని, అంటే రేపు ఈరోజు డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఆ పేపర్లని పూర్తిగా స్వామివారి దగ్గర పూజలో నిర్వహించిన తర్వాత ఏదైతే మీడియాకు వెల్లడించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారాహి డిక్లరేషన్ ఇలా ఉండబోతోందంటూ ఆయన ఎక్స్ వేదికగా తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వంతో కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించే ఈరోజు ఆయన వారాహి బహిరంగ సభలో దాని గురించి కూడా తెలిపే అవకాశం ఉన్నట్టుందంటే ప్రధానంగా మొత్తం దానిపైనే కొనసాగేటట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన నిన్న శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయనకి తోపులాటలో చిన్నపాటి గాయం అవడంతో కాలికి ఆయన ప్రస్తుతానికి తిరుమలలో గాయత్రి నిలయం గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే అక్కడ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కొన్ని ప్రాంతాలు పర్యటన ఉన్నప్పటికీ, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, మరోవైపు జపాలి ఆంజనేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాలు ఆయన వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకి కాలి గాయం కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ఆయన ఈరోజు తిరుమలలో ఉన్నటువంటి ఆ గాయత్రి నిలయం గెస్ట్ హౌస్లోనే రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 3 గంటలకైతే తిరుమల నుంచి బయలుదేరి తిరుపతికి వెళ్ళనున్నట్టయితే తెలుస్తుంది. తిరుపతిలో జరుగుతున్నటువంటి సాయంత్రం 4:30కి జరుగుతున్నటువంటి వారాహి సభకి ఆయన చేరుకుంటారు. వారాహి సభలో ప్రధానంగా ఈ ఏపీలో ఉన్నటువంటి ఆలయాలు చాలా వరకు, అంటే 219 ఆలయాలు ధ్వంసం కావచ్చు, రామతీర్థం ఘటన కావచ్చు, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అంటే గుళ్లకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి ప్రధానంగా ఆయన ఈ సభలో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గత 14 నెలలుగా ఆయన వారాహి సభకు సంబంధించి వారాహి నుంచే పూర్తిగా ప్రజలకి తెలుపుతున్న పరిస్థితి. అంటే అలా పూర్తి స్థాయిలో వారాహికి సంబంధించినటువంటి డిక్లరేషనే ప్రధానంగా ఇందులో ఉండబోతుంది. రాష్ట్రంలో సనాతన ధర్మం లేదు, పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయాలి, ప్రత్యేక బోర్డుని ఏర్పాటు చేసి దీనిపై ఒక చర్యలుగా పాల్గొనాలి. అంటే ప్రధానంగా ఈ ధర్మం పరిరక్షించాలి అనే ఉద్దేశంతోనే ఈ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆయన కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈరోజు తిరుపతిలో సభ కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లో ఉన్నటువంటి పూలే విగ్రహం వద్ద ఆయన సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతికి సంబంధించినటువంటి జనసేన నాయకులే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక నేతలు కూడా తిరుపతికి చేరుకున్నట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే
ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతికి జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీ స్థాయిలో ఇప్పటికే తిరుపతికి చేరుకున్నారు. దానికి ఈరోజు సంబంధించి మీటింగ్కి సంబంధించి అంటే ఏదైతే తిరుపతికి వస్తున్నటువంటి భక్తులకు కావచ్చు, మరోవైపు ట్రాఫిక్ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుమలకి రావాలంటే పూర్తిగా బాలాజీ కాలనీ వీధిగా వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి రూట్లు కూడా పూర్తిగా పోలీసులు దారి మళ్లించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మీటింగులు జరుగుతుంటాయి. దానికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. మీటింగ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వచ్చే వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకైతే తిరుమల నుంచి అయితే ఆయన బయలుదేరతారు. అక్కడ నుంచి తిరుపతిలో జరిగినటువంటి వారాహి సభకు అయితే చేరుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. యామిని.